అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండాని ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన అధికారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులకు నివాళులర్పించారు. అన్నిటికీ డబ్బు అవసరం లేదు, కమిట్మెంట్ ఉంటే చాలు మనం సాధించగలుగుతాం. అది మన ముఖ్యమంత్రి గారు తెలిపిస్తా ఉన్నారు. ప్రకృతి సంపదను, ఆర్థిక సంపదను, మానవ సంపదతో తోడు చేసి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు. నేను వెళ్ళి చూశాను కొండపోచంపల్లి. జస్ట్ 6 months బ్యాక్ దే స్టార్టెడ్ 1000 crores ఆఫ్ ప్రాజెక్ట్. 3,78,00,000 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వరకు దే హావ్ డన్ విత్ ఇన్ 6 months. దట్ నియరింగ్ కంప్లీషన్. 3 మాసాల్లోనే 2,85,000 ఎకరాలకు, బంజర్ భూములకు, బీడు భూములకు నీళ్ళెందించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అలాంటి అద్భుతాలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. మనం అందరం సహకరించాలి. శాసనసభ కూడా ఒక మంచి వేదిక, మన చాలా పవిత్ర వేదిక, అత్యున్నతమైన స్థానం. చైర్మన్ గారు కానీ నేను కానీ ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మేమన్నీ మర్చిపోయి ఆ స్థానాన్ని న్యాయం చేయాలి. అది గొప్ప అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో పేదల బాధల్లో పాల్పంచుకోవటం, పేదల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం మనం అందరం అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.